శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులో పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ బొట్ట శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జరిగిన ఈ శిబిరంలో భాగంగా జన సైనికులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని వాళ్ళు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దానేటి శ్రీధర్, కోరాడ సర్వేశ్వరరావు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు సర్వేశ్వర గారు, మంచి పని. కుర్రవాళ్ళు మంచి ఉత్సాహం ఉన్నారు మీ మీద, పెద్దలు ఇచ్చారు. వాళ్ళందరికీ జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలకు విచ్చేసేందుకు ధన్యవాదాలు జనసేన నాయకులకి. మంచి చేస్తే అందరూ, ఏ నాయకులు కాదు, మంచి చేస్తే అందరూ సహాయం కోరుతారు. అందరికీ మన బొట్ట శంకర్ యాదవ్ సిద్ధి గారు కూడా పూలగుచ్చు పూల సన్మాన కార్యక్రమం జరిగింది. అలాగే అన్నయ్య గారి జనసేన నాయకులు కూడా సన్మానకరం జరిగింది. పేరు ధన్యవాదాలు. మంచి కార్యక్రమం. పెద్దపాడు గ్రామంలో మంచి చేస్తే అందరూ తోడుంటారు, సహకరిస్తారు. మొదలవుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా మన ప్రీతమ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కూడా హ్యాపీ బర్త్డే తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే టు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే పవన్ అన్న. జై జనసేన. అయితే ఈరోజు ఈ పెద్దపాడు గ్రామంలో మన శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జెమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ముందుగా మా శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రక్తదానం అనేది ఇది ఒక కార్యక్రమము, పార్టీ చేసిందని కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఇది అత్యవసర సమయంలో, ఒక యాక్సిడెంట్ సమయంలో, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, కొన్ని సందర్భాల్లో మీరందరూ డొనేట్ చేసినటువంటి ఈ రక్తం అనేది అత్యవసర పరిస్థితుల్లో చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి జనసేన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజుని ఈ సంవత్సరం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు హితంగా ఉండేటటువంటిది, అంటే పర్యావరణ పరిరక్షణ కోసం కానీ ఏది చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని అందరికీ పిలుపునిచ్చారు. అదేవిధంగా కేకులు, బ్యానర్లు ఇలాంటి వాటికి వేస్ట్ ఖర్చు పెట్టకుండా, శంకర్ గారికి తెలుసు, మేము ఒక QR కోడ్ ఇచ్చాము, పార్టీ కూడా ఆర్థికంగా బలపడాలి, మీరు ఆ కేకులకి బ్యానర్లకి పెట్టే డబ్బులు పార్టీకి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు నచ్చినంత సాయం 50 రూపాయలు నుండి 50 రూపాయలు, 10 రూపాయలు నుండి 10 రూపాయలు చేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తారని కూడా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇది ఒక్కసారి కాకుండా వీలైనటువంటి ప్రతి సమయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరికి బర్త్డే అయినా కానీ, కళ్యాణ్ గారి బర్త్డే అయినా కాకుండా మన ఎమ్మెల్యే బర్త్డే అయినా కానీ చేయండి. మీకు ఏమైనా సహకారం ఉంటే అడగండి, తప్పకుండా నేను సాయం చేస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జై జనసేన. జై జనసేన. అలాగే పెద్దపాడు శంకర్ యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దపాడు గ్రామ యువత అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షుడిగా మండలం తరఫున శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. రక్తదాన కార్యక్రమం అనేది ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈనాటికి కూడా 30,000 యూనిట్ల రక్తం కొరత మన జిల్లాలో ఉంది. ఇటువంటి వాటిని మనం అధిగమించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తే ప్రజలకు ఇంకెంతో సేవా దృక్పథంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి మీ శంకర్ యాదవ్ గారు ముందు రోజుల్లో ఇంకా గొప్ప నాయకుడు అవ్వాలని, ఒకళ్ళ ఆకలి తీర్చడంలోన,
ఒకరి ఆకలి తీర్చడంలోన ఇంకొకరికి ఉపయోగపడే విధంగా ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జై జనసేన. అలాగే మన గవర్నమెంట్ సభ్య గారు మాట్లాడాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొద్ది మాట్లాడండి గురువు గారు. ధన్యవాదాలు సరేశ్వర గారు. మంచి పని, కుర్రవాళ్ళు మంచి ఉత్సాహం ఉన్నారు మీ మీద, పెద్ద పెద్దలు ఇచ్చారు. వాళ్ళందరికీ జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలకు విచ్చేసేందుకు ధన్యవాదాలు జనసేన నాయకులకి. మంచి చేస్తే అందరూ, ఏ నాయకులు కాదు, మంచి చేస్తే అందరూ సాయం కోరుతారు. అందరికీ మన బొట్ట శంకర్ యాదవ్ సిద్ధి గారు కూడా పూల సన్మాన కార్యక్రమం జరిగింది. అలాగే అన్నయ్య గారి జనసేన నాయకులు కూడా సన్మాన కార్యక్రమం జరిగింది. పేరు ధన్యవాదాలు. మంచి కార్యక్రమం. పెద్దపాడి గ్రామంలో మంచి చేస్తే అందరూ తోడుంటారు, సహకరిస్తారు. మొదలవుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా మన ప్రీతమ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కూడా హ్యాపీ బర్త్డే తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే టు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే పవన్ అన్న. జై జనసేన. అయితే ఈరోజు ఈ పెద్దపాడు గ్రామంలో మన శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జెమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ముందుగా మా శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రక్తదానం అనేది ఇది ఒక కార్యక్రమము, పార్టీ చేసిందని కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఇది అత్యవసర సమయంలో, ఒక యాక్సిడెంట్ సమయంలో, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, కొన్ని సందర్భాల్లో మీరందరూ డొనేట్ చేసినటువంటి ఈ రక్తం అనేది అత్యవసర పరిస్థితుల్లో చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి జనసేన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజుని ఈ సంవత్సరం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు హితంగా ఉండేటటువంటిది, అంటే పర్యావరణ పరిరక్షణ కోసం కానీ ఏది చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని అందరికీ పిలుపునిచ్చారు. అదేవిధంగా కేకులు, బ్యానర్లు ఇలాంటి వాటికి వేస్ట్ ఖర్చు పెట్టకుండా, శంకర్ గారికి తెలుసు, మేము ఒక QR కోడ్ ఇచ్చాము, పార్టీ కూడా ఆర్థికంగా బలపడాలి, మీరు ఆ కేకులకి బ్యానర్లకి పెట్టే డబ్బులు పార్టీకి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు నచ్చినంత సాయం 50 రూపాయలు నుండి 50 రూపాయలు, 10 రూపాయలు నుండి 10 రూపాయలు చేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తారని కూడా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇది ఒక్కసారి కాకుండా వీలైనటువంటి ప్రతి సమయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరికి బర్త్డే అయినా కానీ, కళ్యాణ్ గారి బర్త్డే అయినా కాకుండా మన ఎమ్మెల్యే బర్త్డే అయినా కానీ చేయండి. మీకు ఏమైనా సహకారం ఉంటే అడగండి, తప్పకుండా నేను సాయం చేస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన. జై జనసేన. అలాగే పెద్దపాడు శంకర్ యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దపాడు గ్రామ యువత అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షుడిగా మండలం తరఫున శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. రక్తదాన కార్యక్రమం అనేది ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈనాటికి కూడా 30,000 యూనిట్ల రక్తం కొరత మన జిల్లాలో ఉంది. ఇటువంటి వాటిని మనం అధిగమించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తే ప్రజలకు ఇంకెంతో సేవా దృక్పథంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి మీ శంకర్ యాదవ్ గారు ముందు ముందు రోజుల్లో ఇంకా గొప్ప నాయకుడు అవ్వాలని, ఒకరి ఆకలి తీర్చడంలోన ఇంకొకరికి ఉపయోగపడే విధంగా
ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జై జనసేన. అలాగే మన గౌరవనీయులు సత్య గారు మాట్లాడాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొద్ది మాట్లాడు గురువు గారు. రక్త దానానికి సమర్థ పెట్టి మురబాకని గ్రామం చాలా దూరం. అక్కడి నుంచి వచ్చి మన ఉపేంద్ర గారు మనక రక్తదానం చేస్తున్నాము, ఒక జీవులను కాపాడుతాము అనేసి ముందుకు వచ్చినట్టుగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మురబాక ఎక్కడ ఉంది, పెద్దగారు ఎక్కడ ఉంది. మనం అసలు మానవత్వాన్ని మన పెద్దపాడి పోయినది చాలా ప్రత్యేకమైనది. ప్రతి విషయంలో ముందుంటాం. మన ఊళ్ళో కళాకారులు ఉన్నారు, అలాగే చాలా మంది ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఇప్పుడు రక్తదానాన్ని మనం వచ్చి మన మానవత్వాన్ని కూడా మనం తెలుపుకోవాలి. అది మన మానవ నిమిషం, మన పెద్దపాటి రక్తంలో ఉన్న నిమిషం. పెద్దపాడిలో కొన్ని ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ యొక్క మానవత్వం ఉన్నది. ప్రతి ఒక్కరు రక్తాన్ని ఇచ్చి వారి యొక్క మానవత్వాన్ని తెలుపుకొని రక్తదానాలు చేస్తే బ్రహ్మ స్వరూపంలోనే బ్రహ్మ ప్రాణం పోస్తే రక్తదానం ఇచ్చేవాళ్ళు పునర్జన్మ ఇస్తారు. అంటే పునర్జన్మ ఇచ్చేవాళ్ళు బ్రహ్మ కంటే గొప్పవారు. అలాగే ప్రతి ఒక్క రక్తాన్ని దానం చేసి ఇంకో జీవిని, ఇంకో ప్రాణిని కాపాడని మంచిగా కోరుకుంటున్నాం. ఇది అందరికీ రాని ఆలోచన. మన బొట్ట శంకర్ గారు జనసేన మన ఊరు బాగుండాలి, యూత్ బాగుండాలి, మన ముందు బాగుండాలని కోరుకునే మన బొట్ట శంకర్ గారు. అలాగే మన కొనుగోలు పాండగల ప్రతి ఒక అతను ఉంటారు, నాదండ్ల మనోహర్ గారు. అలాగే మన ఆయన దగ్గర వ్యక్తి అన్నారు. అలాగే మా పెద్దపాడు యువత అందరికీ మరియు పెద్దలు చదువులందరికీ నా నమస్కారములు. ఈరోజు పవన్ కళ్యాణ్ జన్మదినం కనుక అందరం ఈరోజు ఘనంగా జరుపుతున్నాం. దీనికి బ్లడ్ డొనేషన్ అనేది క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి అందరికీ ఇక్కడ సహకరించిన యువత అందరికీ నా ధన్యవాదములు. పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా బలం, నా వెనుకున్న సైన్యం ఎంత మీరే. నాకు ప్రతి కార్యక్రమానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదములు. జై హింద్. జై హింద్. అలాగే చిన్న మాట, బొట్ట శంకర్ గారు ఊర్లో ప్రతి ఒక్క చిన్న కుటుంబం కూడా ఏదో ఆపచరణ ముందుండి